దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము మన స్వభావము ఏలియా వంటి స్వభావము అవ్వాలన్నది యాకోబు పత్రిక 5:17 వచనము మన మూలవాక్యముగా తీసుకున్నామండి. మరి ఆ పాయింట్ ద్వారా దేవుడు మనల్ని కూడా ఏలియాలాగా ఉండాలని ఆయన కోరిక కదా. 1 రాజుల గ్రంథం 18 అధ్యాయము 21 వచనము, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించండి అని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఒక మాటైనను పలకకపోయిరి. 30 వచనము, అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని యొద్దకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవాకు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలులో వాగ్దానం నందిన యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని వచ్చి బలిపీఠం కట్టాడండి. ఈ దైవజనుడైన చేస్తున్న అద్భుతమైన వ్యూహాత్మకమైన పోరాట సమరం ఇది. 3 సంవత్సరములు కర్మేలు కొండ మీద ఉన్నాడు. ఎండకు ఎండి, మంచుకు తడిసి, వానకు తడిసి, రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకానొక రోజు దిగి వచ్చి, ఆహాబు అంటే ఎవరు? ఇంట్లో పరిచారకుడు కాదు కదా, సామాన్యమైన ఉద్యోగి కాదు కదా, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఏలియా స్నేహితుడు రాజు కాదు కదా, ప్రమాదకరంగా మారిన రాజు. వాడిని పిలిచి, ఏ ఆహాబు అంటే పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ 450 మందిని, ఆ 450 మంది అషేరా దేవతలు, మొత్తం 850 మంది ప్రవక్తను తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పాడు. 18 అధ్యాయం 19 వచనం ప్రకారం కర్మేలు కొండ మీదకి మారు మాట్లాడకుండా పోగు చేశాడు ఆహాబరాజు. ఒక దేశపు రాజు 800 విగ్రహార్థ ప్రవక్తలను, ఆ యొక్క ఇశ్రాయేల్ అందరిని పట్టుకొని వారందరిని కూడా పిలుచుకొని వచ్చాడు. మనకి దేవుడు మాదిరి చూపిస్తున్నాడు. ఆయన స్వభావము ఏలియా రాజునే అతనికి లోబడుచున్న పరిస్థితి కదా. అది అతని ప్రార్థన శక్తి. ఇంతకన్నా తార్కాణం ఏమిటి? మనము 850 మంది వారు 800 మంది, మనము కొద్దిమంది అని అనుకోకుండా, ఒక్కడే ఏలియా ఉండినప్పటికీ కూడా ధైర్యముగా కూర్చొని మీరందరూ కూడా ఇక్కడికే రావాలి అని ఆజ్ఞాపించాడు. వారందరూ విశ్వాసంతో కూడిన వారు కాదు కదా. 8 మంది విగ్రహారాధన ప్రవక్తలు, వారందరూ కూడా లైన్ కట్టారు. అతని స్థాయి అర్థమవుతుంది. అంత స్థాయి తిరిగి వాడుకోలేదు. మరి ఒకసారి ఇతను చెప్పిన పని రాజు చెయ్యాలి. ఏ రాజు ఫలానాది తీసుకురా అంటే వెంటనే తెస్తాడు. భయపడి, అతని స్థాయి అటువంటిది. ఏలియాది ఆలోచన రాదు అతనికి. అతని యొక్క ఉద్దేశము, అతని యొక్క ఆకలి ఏంటంటే ఆత్మల రక్షణ ఆకలి, కానీ శారీరకమైన ఆకలి కాదు. ఆ స్థాయి కాదు. ఆ బుద్ధికి తోచదు. అసలు పగతో రగిలిపోతూ ఉన్నాడు. ఏలియా కొండ మీదకి తిరుగుతూ ఉన్నాడు. ఏమి కావాలయ్యా అంటే, అసలు యెహోవాయే దేవుడు, బయలుదేవుడే తేలిపోవాలి, రండి తేల్చుకుందాం. మనమైతే పాస్టర్ గారు మనకెందుకండి ఈ గొడవ అని మనము నెమ్మది పరుస్తూ ఉంటాం. పాస్టర్ గారిని మనం కూడా పక్కకి తప్పుకుంటూ ఉంటాము. మహిమ దేవునికి కలగాలి కదా, దేవునికి రావాలి కదా, దేవుని అభిషేకం రావాలి, పరిశుద్ధాత్మ రావాలి. 450 మంది బలిపీఠాలు కట్టుకొని కూర్చుంటే అగ్ని రాలేదు, ఏమీ రాలేదు, వారి వల్ల రాలేదు. ఏలియా రప్పిస్తున్నాడు. రోషం కలిగి బ్రతకాలి క్రైస్తవుడు, సేవకుడు. నేనే దైవజనుడినైతే ఆకాశము నుండి అగ్ని రావాలి. ఆమేన్. అతనికి ఏది ముఖ్యము కాదు, దేశం రక్షింపబడాలి. బలిపీఠము కట్టాడు. పడిపోయిన బలిపీఠమును బాగు చేశాడు. బలి అర్పణ సిద్ధం చేశాడు. 1 రాజుల గ్రంథం 18 అధ్యాయం 31 నుంచి 36 వచనములలో ఆ బలిపీఠము ఎట్లా కట్టాడో అక్కడంతా కూడా చక్కగా రాయబడి ఉంటుందండి. అర్థం 2 అక్కడ. దేవుడని 1 రాజుల గ్రంథం 18 అధ్యాయం 37 వచనంలో, అన్ని సిద్ధం చేసిన తర్వాత బలిపీఠము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము.
అతడు ఇలాగ ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందు నీళ్లను ఆరిపోచేసాను. అంత బలిష్టమైన ప్రార్థనాపరుడు ఏలియా. నేను గొప్ప సేవకుడనని ఎప్పుడూ అనుకోలేదు. నీ సెలవు చేతనే ఈ సేవ చేస్తున్నానని వీరికి రుజువుపరచమని అన్నాడు. అంతేగాని నేను ఇప్పుడు ఈ గొప్ప పని చేశాను అనలేదు. నీ సెలవు చేతనే నేను ఈ పని చేస్తున్నాను. దేవుని చిత్తం తెలుసుకొని చేస్తూ ఉన్నాడు. ఏలియా స్వభావంగా మారిపోవాలి. అప్పుడు మోకరించిన ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మన ప్రాంతాలకు క్రీస్తుని దేవుడని రుజువు చేయాలి. ఫలితం ఏమంటే ఏలియా అనలేరు. ప్రజలు వీధులలోనికి వచ్చి యెహోవా దేవుడని అంటారు. ఆశతో బ్రతకాలి. 2000 సంవత్సరముల క్రితము మన కోసం మరణించిన యేసుక్రీస్తు మన కోసం రక్తం ధారపోసి మనకు జీవమిచ్చాడని అన్యజనులు ఒక మాట ఒప్పుకొనవడం లేదు. మన ఆశ, మన ప్రార్థన ప్రజలు స్వచ్ఛందంగా వీధులలోకి వచ్చి యెహోవాయే దేవుడని కేకలు వేయగలగాలి. అటువంటి సువార్తను మనము ప్రకటించాలి. ఏలియాలాగా పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడే ప్రార్థన చేసి ఊరుకుంటే ఆయన కార్యాలు చేస్తాడు. ఏలియా కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కదా! అది చూసి మన అందరూ ఆనందంగా ఉండాలి. ప్రభువు కనీస అవసరతలు ఏలియాకు తీర్చకపోయినా వాటి కొరకు కాకుండా పడిపోయిన బలిపీఠాలు బాగు చేయడానికి, కడవరి ఉజ్జీవం కొరకు, దేశముల మహారక్షణ కొరకు ప్రార్థన చేసే స్వభావము మాకు ఇవ్వయ్యా. ఏలియా వంటి స్వభావము మనకి కావాలని మనము కూడా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాము. అటు రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు, అంతటి పౌరుషం కలిగి ప్రార్థన చేయగలిగినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కార్యాలు చేయించేవాడు దేవుడు. ప్రార్థన చేయడం మన వంతు, కార్యాలు చేయడము ఆయన వంతు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాము. ఏలియా వలె మన స్వభావం కూడా మారడానికి సాయశక్తుల ప్రార్థన చేసి బలపడదాము. ఆమేన్.